ఫ్రెండ్స్ బాగున్నారా? మీకు తెలుసు మన బాడీ వీక్ అయినప్పుడు మ్యాక్సిమం మనం మినపప్పు ప్రిఫర్ చేస్తాం. మినపప్పుతో చేసిన ఆయికుడం కానీ, లేకపోతే దిబ్బరొట్టె కానీ, లేకపోతే అలాంటివి కొంచెం ఎనర్జీగా ఉండి ఇడ్లీ దోశల్లో కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకొని చేసుకోవడం కానీ అలా చేస్తాం. దాంతోనే అలాగే లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ఇది యాక్చువల్గా బ్లాక్ గ్రాము. అది నేను ఆల్రెడీ పొట్టున్నది తీసుకున్నానండి. ఇప్పుడంతా పొట్టు లేని వస్తుంది కదా, అది కాకుండా పొట్టున్నది తీసుకున్నాను. ఇవి వచ్చేసి రైస్ అండి. రైస్ని కూడా కొంచెం రోస్ట్ చేశాను. మినపప్పును కూడా రోస్ట్ చేయాలి, రైస్ని కూడా రోస్ట్ చేయాలి. ఇది వచ్చేసి ఖర్జూరా అండి. ఇది వచ్చేసి ఖర్జూరా. దీన్ని యాస్టీజ్గా తీసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి రా కోకోనట్ అండి. యాక్చువల్గా ఒక 3 or 4 తీసుకొని నేను ఆ రా కోకోనట్ని గ్రైండ్ చేశాను అనమాట. గ్రైండ్ చేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను ఇవన్నీ కూడా మట్టి పాత్రలోనే వీటినన్నింటినీ రోస్ట్ చేశానండి. స్లోలో చాలా స్లోగా ఫ్లేమ్ చాలా స్లోగా సిమ్లో పెట్టుకొని మ్యాక్సిమం 3 hours పట్టింది నాకు ఇది రోస్ట్ చేయడానికి. ఇవన్నీ మొత్తం బ్లాక్ గ్రామ్ కానీ, రైస్ కానీ, అండ్ రా కోకోనట్ కానీ, ఇవి మొత్తం కూడా అసలు పొరపాటును కూడా హైలో పెట్టకూడదు. దానికి ఉన్న టేస్ట్ అంతా కొలాప్స్ అవుతుంది. అవి మొత్తం చేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటి అన్నీ మిక్సీ చేశానండి. ఫస్ట్ ఏమో మినపప్పు మిక్సీ చేశాను. గుర్తుంచుకోండి, మినపప్పు ఖచ్చితంగా పొట్టు తీయకుండా ఉన్నది చేసుకుంటేనే టేస్ట్ కూడా ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. అలాగే అది ప్లస్ అలాగే బియ్యం కూడా రోస్ట్ చేసిన బియ్యం కూడా మిక్స్ చేశాను. తర్వాత కోకోనట్ కూడా రోస్ట్ చేసి దానిలో కలిపేశాను. ఇప్పుడు చూడండి, ఈ ఖర్జూరాలని ఒక మిక్సీలో తీసుకొని కొన్ని హాట్ వాటర్ యాడ్ చేయాలండి. మామూలుగా చల్లనీళ్ళు కాకుండా హాట్ వాటర్ యాడ్ చేసి దానిలో కొంచెం ఒక 6 to 7 యాలకులు, కొంచెం టేస్ట్ కోసం ఉప్పు వేసి మిక్స్ చేసి గ్రైండ్ చేసి దాన్ని ఈ పిండిలో కలిపేశానండి. పిండిలో కలిపేసి ఇలా లడ్డు చుట్టుకోవటం నిజంగా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇది. అంతేకాదు, మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది తినడం స్టార్ట్ చేసిన తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా చాలా హెల్తీగా ఉంటుందండి. దీనిలో షుగర్ యూస్ చేయలేదు, అట్లీస్ట్ షుగర్ ఫ్రీ కూడా యూస్ చేయలేదు. ఆ రెండింటికి బదులుగా మనం ఖర్జూరా యూస్ చేసాము. కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. మీకు కావాలంటే షుగర్ సఫిషియెంట్గా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.